హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మేకప్ వీడియో. సో మేకప్ వీడియోస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిజంగా చెప్పాలంటే సారీ కూడా, బికాస్ చాలా లేట్గా వస్తున్నాయి వీడియోస్. ఐ టోటలీ అగ్రీ. లేట్గా పెడుతున్నాను అండ్ వీక్లీ వన్స్ కూడా పెట్టట్లేదు. నేను కొంచెం హెల్త్ కండిషన్స్ వల్ల పెట్టట్లేదు. వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ నోట్ ఏంటంటే, మన ఛానల్ 40,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. సో రీసెంట్గా క్రాస్ అయింది. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ జర్నీలో ఫస్ట్ నుంచి నాతో ఉన్న వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ రీసెంట్గా యాడ్ అయిన వాళ్ళందరికీ వెల్కమ్ టు దిస్ ఛానల్. సో అది నాకు చెప్పాలనిపించింది. సో ఈ మధ్య కాలంలో లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు. సో యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం కష్టం అయిపోతుంది గ్రోత్ అనేది, బికాస్ చాలా ఛానల్స్ ఉంటున్నాయి. అండ్ రెగ్యులర్గా పోస్ట్ చేసిన వాళ్ళకి బాగుంటుంది, రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు నేనైతే పర్సనల్లీ. సో వాళ్ళందరూ కొంచెం టఫ్ అయిపోతుంది. సో టఫ్ అవుతున్నా కూడా నా ఛానల్ వరకు నేను హ్యాపీగానే ఉన్నాను. ఎంత గ్రోత్ అయితే అంతవరకు నేను హ్యాపీగానే ఉన్నాను. సో అందుకనే మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ నా ఈ జర్నీలో ఉన్నందుకు, నన్ను సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తున్నాను అండ్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ సో అదొక స్పెషల్ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వెళ్ళిపోతాం. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మేకప్ ట్యుటోరియల్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక పార్టీ మేకప్ లుక్ అనుకోవచ్చు. సో పార్టీ మేకప్ లుక్ విత్ లాక్మీ ప్రొడక్ట్స్ అనమాట. సో లాక్మీ ప్రొడక్ట్స్తో మనం కొన్ని వీడియోస్ ముందే చేసాం ఈ ఛానల్లో. కానీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే, ఈ రోజు నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని లాక్మీ అబ్సల్యూట్ రేంజ్ నుంచి అనమాట. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. లాక్మీ 925 కానీ నార్మల్ లాక్మీ ప్రొడక్ట్స్ కన్నా లాక్మీ అబ్సల్యూట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ అలానే మనకి క్వాంటిటీ కొంచెం ఎక్కువ వస్తుంది. అలానే రెగ్యులర్గా యూజ్ చేసి కాకుండా ఎప్పుడైనా మీరు పార్టీస్కి అలాంటి వాటికి ఈ రేంజ్ యూజ్ చేసుకోవచ్చు. నాకు పర్సనల్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ ఇందులో ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో నేను ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసినది కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. సో ఈ మేకప్ లుక్ అనేది చాలా బాగుంటుంది. నైట్ టైమ్స్కి మీరు ఈ ట్రై చేయొచ్చు ఈ మేకప్ అనేది. లాక్మీ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట లాక్మీ రేంజ్ అనేది. ఫస్ట్ వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్ ప్రైమర్ యూజ్ చేశాను. నన్ను అడిగితే ప్రైమర్ అంటూ లాక్మీ అబ్సల్యూట్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మెబ్లైన్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బికాస్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. మెబ్లైన్ ప్రైమర్స్ అనేది కూడా సేమ్ ఇలానే వర్క్ అవుతాయి, కొంచెం ప్రైస్ తక్కువ అనమాట. బట్ బికాస్ నేను వీడియో చేస్తున్నాను కనుక నేను మీకు షేర్ చేస్తాను. ఇది కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ఆఫర్ వస్తే తీసుకోవచ్చు, బట్ పర్టికులర్గా అంటే అవసరం లేదు. లాక్మీ అబ్సల్యూట్ రేంజ్ ప్రైమర్ అనేది అంత సూపర్ ఏం కాదు, బట్ నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్ మూస్ వాడాను. ఇది నేనైతే హైగా రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది నాకు పర్సనల్గా రివ్యూ ఇచ్చినైతే కొందరు కూడా కమెంట్ చేశారు, అక్కడ నేను తీసుకున్నాను చాలా బాగుంది. ఇది ఒక్కటి తీసుకుంటే మనకి ఫౌండేషన్ ప్లస్ కాంపాక్ట్ కానీ ఫౌండేషన్ కానీ అవసరం లేదు. అండ్ వర్కింగ్ ఉమెన్ అయితే మీరు మినిమం 8 hours నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ట్రై చేయండి. అండ్ న్యాచురల్ లుక్ వస్తుంది, ఫుల్ కవరేజ్ అంటూ రాదు. సో కంప్లీట్గా నేను డీటెయిల్స్ ఒక వీడియోలో మెన్షన్ చేశాను. చాలా బాగుంటుంది, ఈజీ టు బ్లెండ్ అనమాట. బిగినర్స్కి అయితే ఇంకా బాగుంటుంది. సో మనకి బ్లెండర్స్ కానీ ఆరల్స్ బ్రషెస్ కానీ అవసరం లేదు, మన ఫింగర్ టిప్స్తోనే మనం బ్లెండ్ చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 8 hours మినిమంగా న్యాచురల్గా ఉంటుంది ఇది అనమాట. అండ్ ఈ వీడియోలో నేను 2 షేడ్స్ యూజ్ చేశాను. ఒకటి కన్సిలర్ కింద యూజ్ చేశాను, ఒకటి నార్మల్ కింద యూజ్ చేశాను. ఎందుకంటే ఒక షేడ్ వచ్చేసి కొంచెం లైట్ అయిపోయింది నాకు, అందుకని అది కన్సిలర్ కింద యూజ్ చేశాను. అండ్ నా రెగ్యులర్ షేడ్ గోల్డెన్ మీడియం అని అంటూ నార్మల్ బేస్ కింద యూజ్ చేశాను వీడియో పరంగా. బట్ ఇన్ జనరల్ ప్రోడక్ట్ అంటూ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్ కాంపాక్ట్ పౌడర్ వాడుతున్నాము. సో ఇదేంటంటే కొంచెం మీరు పెళ్ళికి అలా కొంచెం వెళ్ళినట్టయితే యూజ్ చేయండి. రెగ్యులర్గా మామూలుగా కావాలనుకుంటే మీరు లాక్మీ 925 యూజ్ చేసుకోవచ్చు. లాక్మీ అబ్సల్యూట్ నుంచి లిక్విడ్ లైనర్ ఉంది, అలానే పెన్సిల్ లైనర్ కూడా ఉంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇది 350 అలా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు థిన్గా కావాలనుకుంటే మీరు దీనికి వెళ్ళొచ్చు. లాక్మీ అబ్సల్యూట్ పెన్సిల్ లైనర్ ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ బిగినింగ్లో ఇది తీసుకున్నాను, చాలా బాగుంటుంది, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పచ్చు. అండ్ ఇదైతే చాలా థిన్గా వస్తుంది అనమాట. ఇది లిక్విడ్ లైనర్ కాబట్టి ఇలా ఉంటుంది. వీడియోలో నేను ఇదే యూజ్ చేశాను. సో ఒకవేళ మీరు బిగినర్స్ అనుకుంటే మాత్రం ఇలాంటి పెన్సిల్ అనేది ట్రై చేయొచ్చు. లాక్మీ అబ్సల్యూట్ అనే కాదు, మరొక బ్రాండ్స్లో కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, ఈజీ అనమాట అప్లికేషన్. బట్ ఇదైతే థిన్గా రాదు, సో కొంచెం థిక్గా వస్తుంది, బట్ ఈజీ అనమాట. మనకి ఒక స్కెచ్ లాగా వేసేసుకోవచ్చు.
సో ఈ రెండు ఉన్నాయి నా దగ్గర, బట్ నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్ కాజల్ యూజ్ చేశాను, అలానే మస్కరా కూడా యూజ్ చేశాను. లాక్మీ అబ్సల్యూట్ లిప్ లైనర్ కూడా యూజ్ చేశాను. సో ఇది వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్ లిప్ లైనర్ అనమాట. సో లిప్ లైనర్ ఇవ్వడం వల్ల మనకి ఎడ్జెస్ అనేది కొంచెం షార్ప్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. లిప్స్టిక్ అప్లై చేసుకున్నప్పుడు ఇలాంటి పార్టీ లుక్స్కి అయితే ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. ఇది ఎంత ఇంపార్టెంట్ కాదు, మీరు నీట్గా అప్లై చేసుకున్నట్టయితే అయిపోతుంది. బట్ ఆల్రెడీ ప్రోడక్ట్ పర్చేస్ చేశాను కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేశాను. లాక్మీ అబ్సల్యూట్ రేంజ్ కనుక అన్ని లాక్మీ అబ్సల్యూట్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అబ్సల్యూట్ రేంజ్ నుంచి అందులో ఐ షాడో లేదు, అందుకనే ఈ వీడియోలో లాక్మీ 9to5 నుంచే యూజ్ చేశాను. ఇది యాక్చువల్లీ బ్రేక్ కూడా అయిపోయింది, బట్ స్టిల్ చాలా మంచి పిగ్మెంటెడ్ కలర్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. లాక్మీ 9to5 రేంజ్ నుంచి ఇదే యూజ్ చేశాను. సో లాక్మీ అబ్సల్యూట్ ఇది ఒక్కటే నా దగ్గర లేదు, బట్ ఇట్స్ ఓకే అనుకొని మీకు ముందే షేర్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ లాస్ట్ 2 కలర్స్ కోరల్ అండ్ మెటాలిక్ అంటే చాలా బాగుంటుంది. అన్ని డ్రెస్సెస్కి ఈజీగా మనకి మ్యాచ్ అయిపోతాయి. సో అందుకనే ఈ వీడియోలో లాక్మీ ఇది ఒక్క ప్రోడక్టే లాక్మీ అబ్సల్యూట్ నుంచి కాకుండా లాక్మీ 9to5 నుంచి యూజ్ చేశాను. నా మేకప్ వీడియోస్ ఏంటంటే మేకప్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే స్టార్ట్ చేసే ముందు ప్రొడక్ట్స్ పైన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇలా స్టార్ట్ చేస్తున్నాను, బికాస్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ కనుక. సో నా వీడియోస్ చూసి చాలా మంది పర్చేస్ చేస్తారు కనుక కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ రోజ్ వాటర్ స్ప్రే చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ కామా ఆయుర్వేద. సో రోజ్ వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత ఒక్క 2 minutes వెయిట్ చేద్దాం. తర్వాత ప్రైమర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మాయిశ్చరైజర్ చేసుకున్నాను ఈ ఫేస్ పైన, సో మీరు కూడా మాయిశ్చరైజర్ చేసుకున్నాక స్టార్ట్ చేయాలి. అండ్ ప్రైమర్ ఇందాక చెప్పినట్టుగా అంత సూపర్ ఏం కాదు, బికాస్ మనం అబ్సల్యూట్ రేంజ్ నుంచి ఈ వీడియో కనుక నేను యూజ్ చేస్తున్నాను. సో దాన్ని మనం ఫేస్ అంతా కొంచెం మంచిగా అప్లై చేసుకుందాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాను, బట్ బేబీ హెయిర్స్ అంతా కొంచెం సరిగ్గా చేసుకోలేదు, బట్ కింద అంతా బాగానే చేసుకున్నాను. క్విక్గా చేసుకోవడం వల్ల ఇలా ఉంది. ఓకే, ప్రైమర్ అంతా అప్లై చేసేసుకున్నాక మంచిగా అప్లై చేసుకోండి. బేస్ అనేది మనకి నీట్గా ఉంటేనే మిగతా స్టెప్స్ అనేవి బాగుంటాయి. ఫేసే కాదు నెక్ కూడా అప్లై చేసుకున్నాక ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ప్రతి స్టెప్కి ఒక 2 minutes వెయిట్ చేసి చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మెన్షన్ చేసినట్టుగా 2 shades ఉన్నాయి. ఒకటి లైట్ అయిపోయింది అన్నాను కదా, అది వచ్చేసి ఇవోరీ ఫెయిర్ అనమాట, నంబర్ 1 షేడ్. అది నా స్కిన్కి కొంచెం లైట్ అనిపించింది, అందుకనే ఎక్కడెక్కడ అవసరమో అక్కడ అప్లై చేస్తున్నాను. అంటే కళ్ళు కింద కొంచెం మనకి డార్క్గా ఉంటుంది కదా, అక్కడ అప్లై చేస్తున్నాను. అలానే మనకి ఎక్కడైనా స్పాట్స్ ఉన్నట్టు అయితే అక్కడ, అండ్ లిప్స్ పక్కన కొంచెం మనకి కొంచెం డార్క్గా ఉంటుంది కదా, సో అలాంటి ప్లేసెస్ దగ్గర కవర్ చేసి నేను దాన్ని బ్లెండ్ చేస్తున్నాను. సో బ్లెండింగ్ అనేది చాలా సింపుల్ ఈ ప్రోడక్ట్తో. సో 2 fingersతో ఫస్ట్ ట్యాప్ చేసి తర్వాత చేత్తో మనం బ్లెండ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీరు చూసుకుంటే 2 fingers యూజ్ చేస్తున్నాను. అండ్ మంచిగా బ్లెండ్ చేసుకుంటే మనకి బేస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కడెక్కడ అవసరం అక్కడే సో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. బ్లెండింగ్ అనేది కొంచెం టైం తీసుకోండి, బట్ మంచిగా బ్లెండ్ చేసుకోండి. సో అది అప్లై అయిన తర్వాత నేను నా మెయిన్ షేడ్ అంటే గోల్డెన్ మీడియం అనేది ఫేస్ మొత్తం అప్లై చేస్తున్నాను. అండ్ ఇవరీ ఫెయిర్ ప్లేస్లో మీరు ఎనీ కన్సిలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో నేను ఎలా చేస్తున్నాను అండ్ చేసుకున్న తర్వాత లుక్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఆ ప్రోడక్ట్ ఇప్పుడు గోల్డెన్ మీడియం ప్రోడక్ట్ తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన కొంచెం డాట్ డాట్ అప్లై చేసుకొని సేమ్ ప్రొసీజర్ ఫస్ట్ 2 fingersతో బ్లెండ్ చేస్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. బ్లెండింగ్ అంతా చేత్తో అయిన తర్వాత అప్పుడు చేతిని మామూలుగా ఈజీగా మనం దాన్ని నార్మల్గా అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి ఏంటంటే చెప్పినట్టుగా మనకి బ్లెండర్స్ అలాగే ఏం అవసరం లేదు, చాలా బటర్లా ఉంటుంది. కంప్లీట్ వీడియో ఇచ్చానండి, రివ్యూ ఒకసారి చెక్ చేయండి. నేను ఫైనల్గా ఒక చిన్న బ్లెండర్ తీసుకొని మినీ బ్లెండర్ తీసుకొని జస్ట్ ఎక్సెస్ ఏదైనా ఉంటే రిమూవ్ చేస్తున్నాను. ఇది అవసరం లేదు, బట్ నైట్ మేకప్ కనుక పార్టీ మేకప్ లుక్ కనుక ఇలా ఈ చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల ఇంకా కొంచెం డీటెయిల్గా ఉంటుంది, బట్ కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాం అనమాట దాన్ని సెట్ చేయడానికని. సో కొంచెం ఇక్కడ బ్రష్ తీసుకున్నాను, పౌడర్ బ్రష్ అనమాట, సో దట్ మనకి ఒకే ప్లేస్లో ఎక్కువ కాకుండా ఈవెన్గా ఉంటుంది. కొంచెం డాప్ చేసి ఎక్స్ అంతా రిమూవ్ చేసుకొని అప్లై చేయండి. కొంచెం లైట్గానే టచ్ చేయండి అంతే. సో అలానే ఫేసే కాదు నెక్కి కూడా అప్లై చేసుకోవాలన్నమాట.
అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అంతా నేను స్టార్టింగ్లో మెన్షన్ చేశాను. సో ఒకసారి మీకు అర్థమైపోతుంది అనమాట. అండ్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట ఈ కాంపాక్ట్ పౌడర్. అండ్ మీకు నచ్చిన కాంపాక్ట్ పౌడర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం అలా డస్ట్ చేయడం వల్ల మనకి ఈవెన్గా ఉంటుందన్నమాట. అండ్ సో ఇలా ఉందన్నమాట ఫైనల్గా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ స్టెప్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను అండ్ ఆ మెటాలిక్ షేడ్ కొంచెం డిప్ చేసి తీసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఎక్సెస్ రిమూవ్ చేసి ఇక్కడ నేను మీకు జూమ్ చేస్తున్నాను అనమాట ఎలా అప్లై చేస్తున్నానని. మీరు ఆ పిగ్మెంట్ చూడొచ్చు ఎంత పిగ్మెంటెడ్గా ఉన్నాయి కదా. సో ఐలిడ్ పైన నీట్గా స్లోగా అప్లై చేస్తున్నాను. అండ్ ఐలిడ్స్ పైన అప్లై చేసే బ్రష్ కూడా ఇంపార్టెంట్. ఫ్లాట్ బ్రష్ ఉంటుంది, అలాంటి బ్రషెస్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది వెరీ సింపుల్ మేకప్ లుక్, అంటే ఐ మేకప్ లుక్ మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా అప్లై చేసుకున్నాక అప్పుడు అందులో లైటర్ షేడ్ తీసుకొని మనం క్రీజ్ పైన అప్లై చేస్తాం. క్రీజ్ అంటే మనం కళ్ళు మూస్తే ఒక లైన్ పడుతుంది కదా, దాన్ని క్రీజ్ అంటాం అనమాట. సో దాన్ని కొంచెం లైటర్ షేడ్, అంటే చాలా లైట్గా ఉన్న షేడ్ తీసుకొని అప్లై చేస్తే మనకి అది ఈవెన్గా ఉంటుందన్నమాట. అంటే కొంచెం హెవీ కాకుండా నార్మల్గా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇది ఈజీ స్టెప్స్ అనమాట, నేను ఫాలో అవుతూ ఉంటాను ఇలాగా. సో అంటే బిగ్నెస్కి చాలా ఈజీగా ఉంటుంది. అలానే ఆ తర్వాత టిష్యూతో ఇలా ఎక్సెస్ అంటే కింద లైన్ నుంచి మనం మార్క్ చేసుకొని తీసేస్తే అక్కడికి ఈజీగా నీట్గా ఉంటుంది. అండ్ ఎక్సెస్ అయినా పడినట్టయితే మనం ఆ పౌడర్ బ్రష్తో రిమూవ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైనర్కి వెళ్ళిపోదాం. అండ్ అబ్సల్యూట్ లైనర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అది ఇందాక చెప్పినట్టుగా లిక్విడ్ లైనర్ అనమాట. ఫస్ట్ రిమూవ్ చేసుకున్నప్పుడు దానికి ఉన్న ఎక్సెస్ అంతా రిమూవ్ చేసేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ నేను జూమ్ చేశాను. ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయకూడదు, మధ్య నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు లైన్ గీయండి. అండ్ అక్కడ నేను ఒక కాంపాక్ట్ పౌడర్కి మిర్రర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి చూస్ చేస్తున్నాను. బికాస్ కెమెరా చూసుకొని చేసుకోవడం నాకు అంత కంఫర్ట్గా అనిపించట్లేదు, అందుకే నేను ఐలైనర్ వీడియో షేర్ చేయట్లేదు. సో మధ్య నుంచి ఎండ్ వరకు లైన్ చేసిన తర్వాత నేను వింగ్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూస్తుంది అది అర్థమవుతుంది, చాలా సన్నంగా వస్తుంది అనమాట. దాన్ని నాకు కొంచెం థిక్ కావాలి, అందుకనే 2-3 కోట్స్ ఇచ్చుకున్నాను. సో మీకు నచ్చినట్టుగా మీరు వెళ్ళొచ్చు, బట్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ మిడిల్ నుంచి అనమాట. సో దాన్ని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, బికాస్ ఇట్స్ నాట్ క్లియర్ అనమాట. సేమ్ ఒకటి ఎలా చేసుకున్నామో అలానే చేసుకుంటాం అదర్ ఐ కూడా. అండ్ దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ యా, సో ఇలా ఉందన్నమాట బోత్ ది ఐ లైనర్స్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాజల్ పెట్టుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు నన్ను ఫాలో అవుతుందంటే నాది వాటరీ ఐస్ అనమాట. ఇలా కాజల్ పెట్టగానే నాకు వాటర్ వచ్చేస్తుంది. అయినా కూడా నేను దాన్ని సెట్ చేసి నీట్గా ఉంచుతున్నానంటే మీ అందరికీ చాలా ఈజీ అనమాట. మంచిగా కాజల్ పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది వెంటనే. సో నేను డెఫినెట్గా బడ్స్ పెట్టుకుంటున్నాను. ఎవరైనా నా అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళంటే పక్కన బడ్స్ పెట్టుకుంటే మనకి కొంచెం ప్రాబ్లం అనేది, మరి ఇంత ప్రాబ్లం ఉంది కదా పెట్టుకోకపోతే ఏంటి అనుకోవచ్చా, లేదండి. బట్ కాజల్ పెట్టుకుంటే ఆ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నాకైతే ఇష్టం, సో నేను ఫాలో అవుతాను. ఇట్స్ అప్ టు యూ. సో ఎక్సెస్ అంతా ఇలా రిమూవ్ చేస్తాను, బికాస్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం బయటికి వచ్చేస్తుంది నాకైతే పర్సనల్గా. మీకైతే అలాంటి ప్రాబ్లం లేనప్పుడు చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవచ్చు మీరు కాజల్. ద సేమ్ థింగ్ అదర్ ఐ కూడా చేసుకుంటున్నాను నేను. అండ్ చాలా డార్క్గా కావాలంటే డార్క్గా పెట్టుకోవచ్చు. అండ్ నాది వాటర్ ఐస్ కాబట్టి నేను ఒక 3-4 కోట్స్ మినిమంగా ఇవ్వాలి అది స్టిక్ అవ్వడం కోసం, బికాస్ నాది వాటర్ ఐస్ కనుక. సో మంచిగా కాజల్ పెట్టేసుకుంటున్నాను. అండ్ థిక్గా బట్ ఈవెన్గా పెట్టుకోవాలి. అండ్ ఎక్సెస్ అంతా రిమూవ్ చేసుకొని 2 థిక్నెస్ సేమ్గా ఉండేటట్టు చూసుకొని మేనేజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కారా ఒక కోట్ ఇస్తున్నాను. సో మస్కారా అప్లికేషన్ కూడా కొంచెం ప్రాక్టీస్లోనే వస్తుందండి. అండ్ చాలామంది పైన చూసి పెట్టుకుంటారు, కొందరు కిందని చూసి పెట్టుకుంటారు. నాకు కిందని చూసి పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్ లైనర్ అనమాట. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు ఇంకేదైనా బ్రాండ్ లిప్ లైనర్ పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ మీ దగ్గర రెడ్స్ ఎక్కువ ఉంటే రెడ్ లిప్ లైనర్ పర్చేస్ చేసుకోవచ్చు, పింక్స్ ఎక్కువ ఉంటే పింక్స్ ఒక లిప్ లైనర్ పర్చేస్ చేసుకోవచ్చు. అవుటర్ లైన్ ఇచ్చిన తర్వాత మనం లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అవుటర్ లైన్ మంచిగా ఇచ్చాను, అలానే బార్డర్ అంతా మంచిగా ఇచ్చుకున్నాక లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. నా దగ్గర ఉంది పింక్ షేడ్ అనమాట, బట్ డ్రెస్ అనేది రెడ్ కలర్ కాబట్టి నేను రెడ్ షేడ్ ఇచ్చాను. అండ్ కావాలనుకుంటే పైన
లిప్ గ్లాస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నాకు గ్లాసీ కన్నా మ్యాటీ ఇష్టం కాబట్టి ఈ లిప్స్టిక్ ప్రిఫర్ చేశాను. సో మంచి డార్క్ రెడ్ లిప్స్టిక్ అనమాట. సో ఇలా ఉందన్నమాట ఫైనల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిందీ. సో బిందీ మీకు నచ్చింది మీరు వెళ్ళొచ్చు. నేను స్టోన్ ఇష్టం కాబట్టి స్టోన్కి వెళ్తున్నా. అండ్ ఇయర్ రింగ్స్, అండ్ నా దగ్గర ఉన్న ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఒక చాందబాలి ఉంది అండ్ ఇంకొకటి జుమ్కీస్తే ఉన్నాయి. సో ఈ డ్రెస్కి ఏం మ్యాచ్ అవుతుందా అని చూసుకుంటున్నాను. సో ఒకటి ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి పర్ల్స్తో మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. అది కూడా చాలా బాగుంటుంది ఆ ఇయర్ రింగ్స్. ఈ రెండు నా ఫేవరెటే. అండ్ ఇది కూడా బాగుంది. అండ్ అది కూడా పెట్టి చూసుకుంటున్నట్టున్నాను ఇక్కడ. సో అది కూడా పెట్టుకున్నాను. అండ్ ఐ థింక్ ఇక్కడ ఈ టైంలో మా హస్బెండ్ ఉన్నట్టున్నారు, అడుగుతున్నట్టున్నాను ఏది బాగుంది అని చెప్పి. అండ్ తను కూడా లైక్ చాంద్వాలీస్ బాగున్నాయి ఈ డ్రెస్కి అని చెప్పినట్టున్నారు. బట్ మనం చెక్ చేసుకుంటాం కదా, వాళ్ళు చెప్పినా కూడా ఐ థింక్ చాంద్వాలీకే ఫిక్స్ అయ్యాను ఫైనల్గా. అదే అడుగుతున్నాను తనకి నేను ఏది బాగుంది అని. సో చాంద్బాలి బాగుంది అనేసరికి నేను చాంద్బాలీసే పెట్టుకుంటున్నాను. బట్ ఎంత మేకప్ చేసుకున్నా హెయిర్ ప్లస్ యాక్సెసరీస్ కూడా మనకి ఒక మంచి లుక్ ఇస్తుంది అనమాట. అంటే హెయిర్ అంటే మీరు స్ట్రైట్నింగ్ చేసుకోవాలని చెప్పట్లేదు. ఆ రోజు ఏదైనా ప్యాక్ పెట్టుకోవడం కానీ అలా చేసుకుంటే మనకి హెయిర్ అనేది కొంచెం షైనీగా ఉంటుంది. ప్లస్ జ్యువెలరీ చాలా చేంజ్ చేస్తుంది అనమాట డ్రెస్ లుక్. అండ్ ఫైనల్గా హెయిర్ స్టైల్ నాకు అంతగా ఏం తెలియదని మీ అందరికీ తెలుసు. సో మీకు నచ్చిన హెయిర్ స్టైల్ మీరు వెళ్ళొచ్చు. అండ్ హై పోనీ వేసుకోవచ్చు, ఆరల్స్ మీకు ఏం నచ్చితే అలాగా. సో నాకు ఎప్పుడు తెలిసిందే నేను ఫాలో అవుతాను. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఫైనల్ లుక్ చూసేస్తారు. అండ్ ఫైనల్ ఈ హెయిర్ స్టైల్ చేసుకునే ముందు మర్చిపోయాను, సెట్టింగ్ స్ప్రే కోసం కింద నేను మళ్ళీ ఆ రోజ్ వాటర్ని స్ప్రే చేసుకున్న తర్వాత హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాను. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. అంటే సింపుల్గా హెయిర్ని కోమ్ చేసుకున్నాను. సో ఇది ఫైనల్ లుక్. సో ఎలా అనిపించింది మీకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో రాయండి. చాలా 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 బాగుంటుంది. నైట్ టైం కానీ ఆరల్ సారీస్కి కానీ చాలా బాగుంటుంది. ప్రొడక్ట్స్ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ ఫైనల్గా నాకు లీవ్ కన్నా కొంచెం హాఫ్ పోనీలా పెట్టుకోవాలనిపించింది. అండ్ ఇది సింధూర్ పెట్టుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్ అనమాట. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ లుక్? నాకైతే ఈ మేకప్ లుక్ అనేది నాకు చాలా నచ్చుతుంది. అండ్ డ్రెస్ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఇది ఫైనల్ లుక్. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు పార్టీ లుక్ కోసం. అండ్ ఇది కంప్లీట్ డీటెయిల్ వీడియోగా ఒకసారి చేశాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆ డ్రెస్ అనేది ఒక ఫ్రాక్ మాట, పైన ఒక వర్క్ ఇచ్చి ఇలా ఉంటుందన్నమాట. 3/4 హ్యాండ్స్ పట్టు ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి నేను రమ్య కలెక్షన్స్ దగ్గర చేయించుకున్నాను ఒక 3 years బ్యాక్ అనమాట. కింద పట్టు బార్డర్ మీరు చూడొచ్చు. అండ్ ఇదనమాట దాని లుక్. మీరు దుప్పట్ట కావాలంటే వెళ్ళొచ్చు, అంతే మాత్రం. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ID _Shweta ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care. Bye bye.